కొట్టండి, చూస్తారేంటి? మీరు కూడా. సరే సార్. వీడి ఓవర్ యాక్షన్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్. నాకు దక్కాల్సినవన్నీ దానికి దక్కుతున్నాయి. తట్టుకోలేకపోతున్నాను. అందరూ మేడం గారికి కంగ్రాట్స్ చెప్పి స్వీట్స్ తీసుకోండి. ఇలా ఇవ్వండి సార్. మేడం సార్. కంగ్రాట్స్. అఖిల్, నువ్వు కూడా మేడం గారికి కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాట్స్ హారిక. హారిక ఏంటి? మేడం అని పిలు. సారీ మేడం. ఇక నుండి అందరూ మేడం అనే పిలవాలి. వసు స్థానంలో నన్ను మేనేజర్ని చేస్తామనుకున్నాను రాజా. హారికం చేసావేంటి? ఫస్ట్ నన్ను రాజా అని పిలవడం మానేయండి. వినడానికి అసహ్యంగా ఉంది. మరి మీరు నన్ను డియర్ అన్నారు. బుద్ధి తక్కువై మంది ఎక్కువై అన్నాను. ఇంకొకసారి అనను. చెప్పండి సార్, అల్లం టీ కావాలా, మసాలా టీ కావాలా, లేక గ్రీన్ టీ కావాలా? ఏ టీ కావాలి? ఈ స్టాల్ ఓనర్ ఎక్కడా? మీకు ఓనర్ కావాలా లేక టీ కావాలా? టీయే కావాలి. నువ్వు ఇస్తావా? అందుకనే కదా సార్ నేను ఇక్కడుంది. మీరు కూర్చోండి, ఒక్క నిమిషంలో ఇస్తాను. సరే. నువ్వు ఈ స్టాల్లో పనిచేస్తున్నావా? లేదు సార్, డబ్బులు సంపాదిస్తున్నాను. నీ ఏజ్ ఎంతరా? నేను బాల కార్మికుడిని కాదు సార్, డబ్బుల కోసం ఇష్టంగా పనిచేస్తున్నాను. స్కూల్కి వెళ్లకుండా ఈ పనేంట్రా? దసరా హాలిడేస్ సార్. ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమొస్తుంది? ఇలా పని చేస్తే పాకెట్ మనీ వస్తుంది కదా. తెలివైనోడివే. టీ ఎలా ఉంది సార్? చాలా బాగుంది. ఎంత? జస్ట్ 10 రూపీస్ సార్. థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగే. సార్ సార్ ఆగండి. సార్ లేవండి సార్. థ్యాంక్ యూ బాబు. ఆర్ యూ ఓకే సార్? మీకేం కాలేదు కదా? చాలా థ్యాంక్స్ రా, నా ప్రాణాలు కాపాడావు. ఇట్స్ ఓకే సార్. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం మాత్రమే కాదు, రోడ్డు దాటడం కూడా ప్రమాదమే. నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు. నీకేమన్నా అయ్యుంటే? ఏం కాలేదు కదా సార్. నీకు పాకెట్ మనీ ఎంత కావాలి? ఏమొద్దు సార్. చెప్పరా? సారీ సార్, నేను పనిచేస్తుంది నా పాకెట్ మనీ కోసం కాదు. దసరా పండుగ రోజు బొమ్మల కొలువు ఏర్పాటు చేయడానికి మా చెల్లెళ్ళు బొమ్మలు కావాలని అడిగారు. ఆ బొమ్మలు కొనడానికే పని చేస్తున్నాను. మీ అమ్మా నాన్న లేరా బాబు? ఉన్నారు సార్, కానీ ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని డబ్బులు అడగడం నాకు ఇష్టం లేదు. అయినా నా చెల్లెళ్లకు నేను కదా బొమ్మలు కొనిపెట్టాలి. మా మమ్మీ డాడీని మనీ ఎందుకు అడగాలి సార్? నువ్వు గ్రేట్ రా. జాగ్రత్తగా వెళ్ళండి సార్. బాబు ఒక్క నిమిషం. స్టాఫ్ నేను నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. నేనే బాస్ని. ఒసే నోరు మొయ్యవే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? మేనేజర్ అయ్యావని నీ సంతోషం ఏంటి? అభి విన్నాడంటే ఉన్న పడంగా నిన్ను నీ పుట్టడికి పంపించేస్తాడు. బాగుందంటీ. బస్సు అక్క నా కోసం అరెస్ట్ అయిందా ఏంటి? ఆనంద్ కోసం సుమిత్ర మేడం గారి కోసం అరెస్ట్ అయింది. ఇప్పుడు మనం అభి అన్నయ్యకు తోడుగా ఉన్నట్టు నటించాలి. వసు వదిన కోసం ఫీల్ అవుతున్నట్టు యాక్ట్ చేయాలి. కాసేపు నీ ఆనందాన్ని ఆపుకో.
అన్నయ్య మమ్మీని పోలీసులు తీసుకెళ్లారంట అన్నయ్య. మమ్మీ పోలీస్ స్టేషన్ లో ఉందంట. స్టాఫ్ నేను నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. నేనే బాస్ని. ఒసే నోరు మొయ్యవే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? మేనేజర్ అయ్యావని నీ సంతోషం ఏంటి? అభి విన్నాడంటే ఉన్న పడంగా నిన్ను నీ పుట్టిడికి పంపించేస్తాడు. బాగుందంటీ. వసు అక్క నా కోసం అరెస్ట్ అయిందా ఏంటి? ఆనంద్ కోసం సుమిత్ర మేడం గారి కోసం అరెస్ట్ అయింది. ఇప్పుడు మనం అభి అన్నయ్యకు తోడుగా ఉన్నట్టు నటించాలి. వసు వదిన కోసం ఫీల్ అవుతున్నట్టు యాక్ట్ చేయాలి. కాసేపు నీ ఆనందాన్ని ఆపుకో. అన్నయ్య మమ్మీని పోలీసులు తీసుకెళ్లారంట అన్నయ్య. మమ్మీ పోలీస్ స్టేషన్ లో ఉందంట. మమ్మీని పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకెళ్లారు డాడీ? మమ్మీ ఏ తప్పు చేయదు పెద్దనాన్న. మమ్మీ ఎందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది పెద్దమ్మా? మమ్మీ దగ్గరికి వెళ్దాం డాడీ. మమ్మీ ఒక్కతే పోలీస్ స్టేషన్ లో ఉంది. పదండి డాడీ. మమ్మీ బయటికి రావాలంటే లాయర్ కావాలి బన్నీ. అయితే లాయర్ తో మాట్లాడండి డాడీ. మనందరం ఇంట్లో, బస్సు ఒక్కొక్కటి స్టేషన్లో. నాకు చాలా బాధగా ఉంది బావగారు. వదిన ఏ తప్పు చేసి ఉండదన్నయ్య. ఎలాగైనా మనం వదిన్ని విడిపించాలి. ఏంటి డాడీ ఆలోచిస్తున్నారు? పదండి డాడీ. నాకు వెంటనే మమ్మీని చూడాలనుంది. నాకు కూడా మమ్మీని చూడాలని ఉంది డాడీ. పాపం మమ్మీ అక్కడ భయపడుతూ ఉండుంటుంది. అవును డాడీ. వెళ్ళి మమ్మీని ఇంటికి తీసుకొద్దాం. పద డాడీ. లాయర్ ఏమన్నారు అభి? రేపు వసు గారికి స్టేషన్ బెయిల్ ఇస్తారంట. 10,000 కావాలంటున్నారు. 10,000? నా దగ్గర 500 ఉన్నాయి అభి. మీ దగ్గర మనీ లేదా డాడీ? మరి మమ్మీని ఎలా తీసుకొస్తారు? తీసుకోండి డాడీ. ఇంత డబ్బు నీకెక్కడిది బన్నీ? ఒక అంకుల్ ఇచ్చారు డాడీ. ఎవరు? మంచి అంకుల్. అసలు ఎందుకు ఇచ్చారు?